మాకు కూడా 7 తరాలు కూర్చొని తినేంత ఆస్తులుండే, కానీ నేనే 8వ తరంలో పుట్టిన. ప్రపంచంలో ప్రమాదకరమైన ఒక ఆట ఉంది తెలుసా నీకు? జల్లికట్టు ఆట, అది చాలా డేంజర్ అంట. దానికన్నా ఇంకో ప్రమాదకరమైన ఆట ఉంది తెలుసా? అవునా, ఏంటది? తాలికట్టు. అందులో ఎవ్వడు విజయం సాధించలేడు. చిన్నప్పుడు మీరెదురు పాడిన పాట ఉందిగా, ఆ పాట పాడు. శ్రీ తప్పకుండా వస్తాడు. పాడు పాడు. పచ్చగూర పాలకూర నేను వండిన పందికూర తిందురారా మొండి మొగడా. హలో హలో, ఏం చేస్తున్నా? ఏం లేదు, చాయ్ పెట్టుకున్నా గానీ నా ఫోన్ దొరుకుతలేదు అప్పటి నుంచి. ఫోన్ దొరుకుతలేదా? అయితే రెడీగా ఎర్రగడ్డ హాస్పిటల్ కదా. ఎందుకే? పిచ్ హాస్పిటల్ తోలేసి వస్తా. ఎందుకు? ఫోన్ నువ్వు మాట్లాడే ఫోన్ అవ్వలే. అయ్యో, ఇది నాదే కదా, మర్చిపోయాను. ఇది నాదే కదా, మర్చిపోయాను. మమ్మీ మమ్మీ నాకు ఆగిలొత్తుండే 100 రూపాయలు దొరికినాయి మమ్మీ. అరే, ఆ 100 రూపాయలు నాయేరా, రాత్రి కింద పడ్డట్టున్నాయి. కానీ మమ్మీ నాకు దొరికినాయి 250 రూపాయల నోట్లు. అది కింద పడి 250 అయినట్టున్నాయిరా. అయ్యో నిజంగా నాయే బావా 100 రూపాయలు. ఇక్కడ బొట్టు పెట్టుకోవడం వల్ల మన బ్రెయిన్ లో ఉన్న ఏవైతే నర్వ్స్ ఉన్నాయో అవన్నీ యాక్టివేట్ అవుతాయి అని చెప్పి సైన్స్ లోనే ఉంది. మనైతే బొట్టు పెట్టుకున్న వాళ్ళంతా రాకెట్ కనిపెట్టారు, విమానాన్ని కనిపెట్టారు. బొట్టు పెట్టుకున్న మనం కనిపెట్టాం ఎంతకే.